కళ్యాణ్ సిద్ధు కూడా ఒకసారి ఇటు స్లిప్ అయిపోయేసింది కావాలని లేదు అందుకే వేసింది కాబట్టి వచ్చాను సరే చూసుకుందాం ఒక టార్గెట్ చూసుకుందాం ఎట్లయితే అట్లా చూసుకుందాం. స్పోర్టివ్ స్పిరిట్ ఉన్నోళ్ళని పెట్టండి జేజే ఇట్లా ఉంటే కష్టం అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి పడిస్తుంది జేజే సెన్సార్ గేమ్ రూలా వానుకున్నంత సెన్స్ లేదు రానికు మామ. నా 7th సెన్స్ చెప్తుంది మామ. కామెంట్ సెన్స్ లేదు రానికు 7th సెన్స్ ఏంది? నా కోపం చూసారా మీరు? ఒక్క నిమిషం ఆవేశం సార్, ఆవేశపడకు. ప్రశాంతంగా ఉండుమా అమ్మకు ఒక్క నిమిషం మా ఆగుమా. నేను ఆగను. ఒక్క నిమిషం ఆగు. వీడు ఆగడు. కనిపిస్తే నేను ఎప్పుడు కనిపించాలో అప్పుడు చెప్తా. నా అగ్రెసివ్ మొత్తం ఎప్పుడు తీయాలో ఎక్కడెక్కడ చూపించాలో నాకు తెలుసు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. చేసింది అందుకే ఇమ్మీడియట్లీ మాస్ పడంగా మీద పడింది కర్మ. అంత కర్మ ఇస్ బ్యాక్. నేను ఇక్కడ నుండి కర్మ మీదే పనిచేస్తాను. ముందు ఈ ఎక్స్ట్రా వేశారు అని ఒక వదిలే మరి అదే చెప్తా. ఇప్పుడు చూపిస్తా నేను గేమ్ ఎలా ఆడతారు, ఎవరు ఆడతారు అమ్మ వదిలే చూపిస్తా. అమ్మ చెప్పాను కదా సైలెంట్ ఉండమని. సైలెంట్ అమ్మా చెప్పు. ఇట్లాంటి బెదిరింపులకి ఇది కూడా కూడదు. చెప్పండి సరిపోయింది. సైలెంట్ ఉండమని మళ్ళీ వచ్చి సైలెంట్. ఓకే ఓకే సైలెంట్ ఉండమని చెప్పాను. నువ్వు నోరు మస్తావాడు పెకనా. గేమ్ ఆడడం తప్పు లేదు, కొట్టడం తప్పు అంతే. గేమ్ ఎవరన్నా ఎట్లన్నా ఆడుకోండి, పోయి కొంచెం స్పోర్టివ్ స్పిరిట్ చూపియండి. ఏంటో బొత్తిగా క్రీడా స్ఫూర్తి లేకుండా పోతుంది జనాలకి. బకెట్ కూడా పోయలేదు. మీరు ఒక్కడు కూడా పోయలేదు. గేమ్ లో బుల్డోజర్ తొక్కి పడేయటమే అది నేను చేస్తా. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. భాను, సిద్ధు, సోనియా, వాసంతి రూమ్ లోనే మాట్లాడుతున్నాం. వాళ్ళకి తెలియదు కదా గేమ్ ఇట్లుంటుందని. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అంతే ఏడిస్తేనే నా మళ్ళీ ఉగ్ర రూపం ఆలోచిస్తా. నువ్వు ఏడవద్దు అంతే. నువ్వు ఏడవద్దు. నువ్వు చెప్పానా మీకు?